ఇప్పుడు మనకు 1.5 మంత్ ఉంది కదండి గేట్ ఎగ్జామ్కి. 14 ఫిబ్రవరి మనకు డబుల్ ఎగ్జామ్ ఉంది, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎగ్జామ్. మనకు ఈ 1.5 మంత్లో మనం ఫాలో కావాల్సిన స్ట్రాటజీ ఉంది. నేను ఫస్ట్ అటెంప్ట్లోనే కొట్టాను. సో ఐ విల్ గోయింగ్ టు షేర్ నా థాట్స్ ఏంటో ఈరోజు చెప్పబోతున్నానండి. ఫస్ట్ వచ్చేసి మనము మోక్ టెస్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుందండి. 20 days మనం మోక్ టెస్ట్ రాయాలి. అంటే 1 డే ఈరోజు రాసి నెక్స్ట్ డే క్యాపించి మళ్ళీ నెక్స్ట్ డే, అంటే అట్లా 2 daysకి 1 టైం మనము మోక్ టెస్ట్ రాయాలి. రాసిన మోక్ టెస్ట్లో మనం వీ హ్యావ్ టు మనము రెక్టిఫై చేసుకోవాలి. మనం ఏమన్నా మిస్టేక్ చేసింటే వాటిని రెక్టిఫై చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అట్లాగే మనము మోక్ టెస్ట్లో వచ్చేసి మోక్ టెస్ట్లో నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే మనకు టాప్ బ్రాండ్స్ వచ్చేసి మేడ్ ఈజీ, ఏస్ అకాడమీ, అన్ అకాడమీ కదా వచ్చేసి. నేను సజెస్ట్ చేసేదంటే మినిమం ఒకటి తీసుకోవాలా. ఇఫ్ యూ హ్యావ్ మోర్ టైమ్ దెన్ యూ కెన్ టేక్ ద అనదర్, ఇంకొకటి అయినా తీసుకోవచ్చండి. ఈ రెండిట్లో మీరు తీసుకోవడానికి నేను ప్రిఫర్ చేస్తున్నాను. నేనైతే ఈ రెండిట్లో తీసుకున్నానండి. మీరు మార్క్స్ కంపేర్ చేయకూడదు. మార్క్స్ 60 రావచ్చు, 70 రావచ్చు, 80 రావచ్చు, ఓకేనా. కంపేర్ ద ఆల్ ఇండియా ర్యాంక్ కంపేర్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసిందంటే మోక్ టెస్ట్లలో అవి పేపర్స్ చాలా కాంప్లెక్స్గా వస్తాయండి. నార్మల్గా రియల్ గేట్ ఎగ్జామ్లో వస్తాయి కదా, వాటికంటే చాలా కాంప్లెక్స్గా వస్తాయి. సో అందుకే నేను డోంట్ కంపేర్ మార్క్స్, కంపేర్ ద ఆల్ ఇండియా ర్యాంక్. నాకు తెలిసినంతలో 80 మార్క్స్ వస్తే ఎక్సలెంట్ మార్క్స్ వచ్చినట్టు, 70 వస్తే గుడ్ అండి ఇక్కడ మోక్ టెస్ట్లలో, ఓకేనా. సో మనం నెక్స్ట్ థింగ్ ఏం చేయాలంటే మనం వీక్ సబ్జెక్ట్స్ ఏందో అర్థమవుతుంది. ఆ మోక్ టెస్ట్ రాసినప్పుడు వీక్ సబ్జెక్ట్స్ ఏందో అర్థమవుతుంది. మీరు మంచిగా ప్రిపేర్ అయ్యింటే ఈ మ్యాథ్స్, యాప్టిట్యూడ్లో మంచిగా మార్క్స్ వస్తాయి. 1 or 2 మార్క్స్ పైన వీ డోంట్ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ వీక్ సబ్జెక్ట్స్, ఓకే. నెట్వర్క్ థియరీ కూడా మంచిగా రావాలి, కంట్రోల్ సిస్టమ్ మంచిగా రావాలి, సిగ్నల్స్ అండ్ సిస్టమ్ మంచిగా రావాలి, మషిన్స్ మీకు మంచిగా రావాలి. వీక్ సబ్జెక్ట్స్ నాకు తెలిసినంత పవర్ సిస్టమ్, పవర్ కనెక్షన్ ఉండవచ్చు మీకు, ఓకేనా. పవర్ సిస్టమ్, పవర్ కనెక్షన్ వీక్ సబ్జెక్ట్స్ని మనం రివైజ్ చేసుకోవాలి. ఒక 10 days కేటాయించాలి. అట్లాగే మీకు 1 or 2 క్వశ్చన్స్ ఇక్కడ పోతుంటాయి కదండి నెట్వర్క్ థియరీలో, కంట్రోల్ సిస్టంలో కూడా. ఆ పోయిన టాపిక్కి వెళ్ళి ఆ టాపిక్లో మీరు వీక్ ఉన్నారు, మొత్తం సబ్జెక్ట్లో వెళ్ళారు, ఆ టాపిక్లో మాత్రం వీక్ ఉన్నారు, వెళ్ళి మీరు మోక్ టెస్ట్ రాసిన ఆ రోజే మీరు వెళ్ళి రివైజ్ చేసుకోవాలి. ఎక్కడ మిస్టేక్ జరిగింది ఆ టాపిక్ మీరు బాగా గ్రాస్ప్ చేసుకోవాలి. దట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్. ఇంకా లాస్ట్ 15 days ఉంటుంది కదండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు రాసుకున్న షార్ట్ నోట్స్ ఉంటుంది కదా, అన్ని సబ్జెక్ట్స్ రివైజ్ చేయాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్, రివైజింగ్ ఆల్ ద సబ్జెక్ట్స్. ఎందుకంటే మనము మర్చిపోయే ఛాన్స్ ఉందండి, ఓకేనా. ప్రిపరేషన్ ఈజ్ డిఫరెంట్. అండ్ మనము ఒక నెక్స్ట్ 15 daysలో మనం ఎగ్జామ్ రాయిపోతున్నాం. ఈవెన్ దో మీరు నెట్వర్క్ థియరీలో స్ట్రాంగ్ ఉన్నప్పటికీ మీరు లాస్ట్ 15 daysలో ఖచ్చితంగా అన్ని టాపిక్స్ షార్ట్ నోట్స్ రాసి ఉంటారు కదా, అన్ని సబ్జెక్ట్స్ మీరు రివైజ్ చేసుకోవాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఓకేనా. ఇది వెయిటేజ్ ప్రకారం అండి, మనకి ఇచ్చే సబ్జెక్టు వెయిటేజ్ ప్రకారం మీకు మంచి మార్కులు రావాలి.